భయానక వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఫుట్బాల్ స్టేడియం వైపు విద్యార్థులు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి పోలీసులు ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అయితే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్పులకు తెగబడిన వాడు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కాల్పులకు పాల్పడింది ఆ వీడియోలో మీరు చూస్తున్న ఒక వ్యక్తి అని అనుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తిని పోలీసులు తీసుకువెళ్తున్నారు. భయభ్రాంతులకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది పోలీసులు కూడా చేరుకుని ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో గన్ కల్చర్ ప్రపంచాన్ని కూడా భయపెడుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ నేపథ్యంలో అమెరికాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది అనగానే వాళ్ళు ఏ దేశానికి చెందినవారో ఎవరో అని మొత్తం ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడుతూ ఉంటుంది. అమెరికాలో గన్ కల్చర్ ప్రపంచాన్నే భయపెడుతూ ఉంటుంది. స్కూల్లోనూ షాపింగ్ మాల్లోనూ రోడ్లపైన ఎక్కడైనా ఈ కాల్పులు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఒక్కో డాలర్ కోసం కూడా కొంతమంది కాల్పులకు తెగబడే సందర్భాలు కూడా ఉన్నాయి. శాడిజంతో కాల్పులకు తెగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యార్థులే తమ స్కూళ్ళకు బ్యాగుల్లో గన్స్ తీసుకొని వచ్చి వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ తోటి విద్యార్థులపై చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో వందల మంది విదేశాలు అమెరికాలో ఈ కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన చరిత్ర ఉంది అమెరికాలో. అమెరికా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఈ కాల్పులు అనేది మాత్రం అమెరికాదే అంటేనే ఒకంత భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రపంచాన్ని భయపెడుతుంటుంది. ఎంతో భారతీయ విద్యార్థులు కూడా ఈ కాల్పుల కారణంగా చనిపోయిన వారిలో ఉన్నారు. భారతదేశానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ కాల్పుల బారిన పడిన వాళ్ళు ఉన్నారు. ఇతర సూపర్ మార్కెట్లోనో హోటల్స్లోనో పనిచేసేటప్పుడు కూడా అక్కడ దొంగతనానికి చేయడానికి వచ్చి కాల్పులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మరీ దారుణమైన ఘటన ఏంటంటే స్కూల్ టీచర్లు కూడా గతంలో కాల్పులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే విద్యార్థులు కాల్పులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఒక స్కూల్లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఆ స్కూల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుని ఆయన వార్త తెలిసిన వెంటనే ఏ స్కూల్లో ఏంటో తెలియక తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక వారి తల్లిదండ్రులు కూడా అయోమయానికి గురయ్యారు, గందరగోళానికి గురయ్యారు, భయభ్రాంతులకు గురయ్యారు. జార్జియా బారో కౌంటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అపలాచియా హై స్కూల్లో ఈ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నలుగురు ఈ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు. మరి కొంతమందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కాల్పులు చోటు చేసుకోవడంతో ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులు స్టాఫ్ అంతా కూడా పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఫుట్బాల్ స్టేడియం వైపు అందరూ పరుగులు తీసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి జనాలందరూ బయటకు వచ్చారు. అమెరికాలో ఎవరి చేతిలో గన్ ఉంటుందో, ఎవడు బుద్ధి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎవడు మనసులో ఎటువంటి శాడిజం ఆలోచనలతో ఉన్నాడో, ఎవరిపైన కాల్పులకు తెగబడతాడో తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తుంటారు బయటికి వెళ్ళినప్పుడు. జాత్యాహంకార దాడులు కూడా అమెరికాలో చోటు చేసుకున్నాయి. కానీ స్కూళ్ళలో ఇలాంటి కాల్పులు జరగడం అనేది అత్యంత దారుణమైన ఘటన. మూడో బాక్స్లో కూడా మనం చూడొచ్చు విద్యార్థులందరూ బయటకు వస్తూ ఉన్నారు. అక్కడ ఫుట్బాల్ స్టేడియం వైపు ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ స్టాఫ్ అంతా కూడా పరుగులు తీశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఒక అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. మరి ఆ వ్యక్తి కాల్పులకు తెగబడ్డా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అనుమానితుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. You got a parent with you? Right here. Okay, if y'all You got a parent with you? Right here. Okay, if y'all బ్రేకింగ్ న్యూస్. టీచర్స్ డే రోజు అమెరికాలో దారుణం జరిగింది. జార్జియా బారో కౌంటీలో అపలాచియా హై స్కూల్లో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికాలో ఈ కాల్పుల సంస్కృతి ఎక్కువగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవరి చేతిలో గన్ ఉంటుందో, ఎవడి మీద కాల్పులకు తెగబడతాడో తెలియని పరిస్థితి ఉంటుంది. గతంలో స్కూళ్లలో కూడా ఎన్నో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. ఈరోజు మళ్ళీ స్కూల్లో కాల్పుల ఘటన కలవరపాటుకు గురి చేసింది. అపలాచియా హై స్కూల్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
నలుగురు ఈ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. కాల్పులతో భయానక వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఫుట్బాల్ స్టేడియం వైపు విద్యార్థులు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అయితే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్పులకు తెగబడిన వాడు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ కాల్పులకు పాల్పడింది ఆ వీడియోలో మీరు చూస్తున్న ఒక వ్యక్తి అని అనుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తిని పోలీసులు తీసుకువెళ్తున్నారు. భయభ్రాంతులకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు కూడా చేరుకుని ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో గన్ కల్చర్ ప్రపంచాన్ని కూడా భయపెడుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి అమెరికా వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ నేపథ్యంలో అమెరికాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది అనగానే వాళ్ళు ఏ దేశానికి చెందినవారో ఎవరో అని మొత్తం ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడుతూ ఉంటుంది. అమెరికాలో గన్ కల్చర్ ప్రపంచాన్నే భయపెడుతూ ఉంటుంది. స్కూల్లోనూ, షాపింగ్ మాల్లోనూ, రోడ్లపైన ఎక్కడైనా ఈ కాల్పులు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఒక్కో డాలర్ కోసం కూడా కొంతమంది కాల్పులకు తెగబడే సందర్భాలు కూడా ఉన్నాయి. శాడిజంతో కాల్పులకు తెగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యార్థులే తమ స్కూళ్ళకు బ్యాగుల్లో గన్స్ తీసుకొని వచ్చి వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ తోటి విద్యార్థులపై చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో వందల మంది విదేశాలు అమెరికాలో ఈ కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన చరిత్ర ఉంది అమెరికాలో. అమెరికా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఈ కాల్పులు అనేది మాత్రం అమెరికాదే అంటేనే ఒకంత భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రపంచాన్ని భయపెడుతుంటుంది. ఎంతో భారతీయ విద్యార్థులు కూడా ఈ కాల్పుల కారణంగా చనిపోయిన వారిలో ఉన్నారు. భారతదేశానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ కాల్పుల బారిన పడిన వాళ్ళు ఉన్నారు. ఇతర సూపర్ మార్కెట్లోనో, హోటల్స్లోనో పనిచేసేటప్పుడు కూడా అక్కడ దొంగతనానికి చేయడానికి వచ్చి కాల్పులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మరీ దారుణమైన ఘటన ఏంటంటే స్కూల్ టీచర్లు కూడా గతంలో కాల్పులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే విద్యార్థులు కాల్పులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి భయపెడుతూ ఉంటుంది. స్కూల్లోనూ, షాపింగ్ మాల్లోనూ, రోడ్లపైన ఎక్కడైనా ఈ కాల్పులు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఒక్కో డాలర్ కోసం కూడా కొంతమంది కాల్పులకు తెగబడే సందర్భాలు కూడా ఉన్నాయి. శాడిజంతో కాల్పులకు తెగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యార్థులే తమ స్కూళ్ళకు బ్యాగుల్లో గన్స్ తీసుకొని వచ్చి వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ తోటి విద్యార్థులపై చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో వందల మంది విదేశాలు అమెరికాలో ఈ కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన చరిత్ర ఉంది అమెరికాలో. అమెరికా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఈ కాల్పులు అనేది మాత్రం అమెరికాదే అంటేనే ఒకంత భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రపంచాన్ని భయపెడుతుంటుంది. ఎంతో భారతీయ విద్యార్థులు కూడా ఈ కాల్పుల కారణంగా చనిపోయిన వారిలో ఉన్నారు. భారతదేశానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ కాల్పుల బారిన పడిన వాళ్ళు ఉన్నారు. ఇతర సూపర్ మార్కెట్లోనో, హోటల్స్లోనో పనిచేసేటప్పుడు కూడా అక్కడ దొంగతనానికి చేయడానికి వచ్చి కాల్పులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మరీ దారుణమైన ఘటన ఏంటంటే స్కూల్ టీచర్లు కూడా గతంలో కాల్పులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే విద్యార్థులు కాల్పులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఒక స్కూల్లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఆ స్కూల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుని ఆయన వార్త తెలిసిన వెంటనే ఏ స్కూల్లో ఏంటో తెలియక, తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక వారి తల్లిదండ్రులు కూడా అయోమయానికి గురయ్యారు, గందరగోళానికి గురయ్యారు, భయభ్రాంతులకు గురయ్యారు. జార్జియా బారు కౌంటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అపలాచియా హై స్కూల్లో ఈ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నలుగురు ఈ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు. మరి కొంతమందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కాల్పులు చోటు చేసుకోవడంతో ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులు, స్టాఫ్ అంతా కూడా పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఫుట్బాల్ స్టేడియం వైపు అందరూ పరుగులు తీసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి జనాలందరూ బయటకు వచ్చారు. అమెరికాలో ఎవరి చేతిలో గన్ ఉంటుందో, ఎవడు బుద్ధి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎవడు మనసులో ఎటువంటి శాడిజం ఆలోచనలతో ఉన్నాడో, ఎవరిపైన కాల్పులకు తెగబడతాడో తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తుంటారు బయటికి వెళ్ళినప్పుడు. జాత్యాహంకార దాడులు కూడా అమెరికాలో చోటు చేసుకున్నాయి. కానీ స్కూళ్ళలో ఇలాంటి కాల్పులు జరగడం అనేది అత్యంత దారుణమైన ఘటన. మూడో బాక్స్లో కూడా మనం చూడొచ్చు, విద్యార్థులందరూ బయటకు వస్తున్నారు. అక్కడ ఫుట్బాల్ స్టేడియం వైపు ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్, స్టాఫ్ అంతా కూడా పరుగులు తీశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఒక అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. మరి ఆ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అనుమానితుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. You got a parent with you? Right here. Okay, if y'all
బ్రేకింగ్ న్యూస్, టీచర్స్ డే రోజు అమెరికాలో దారుణం జరిగింది. జార్జియా బారో కౌంటీలో అపలాచియా హై స్కూల్లో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికాలో ఈ కాల్పుల సంస్కృతి ఎక్కువగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవరి చేతిలో గన్ ఉంటుందో, ఎవడి మీద కాల్పులకు తెగబడతాడో తెలియని పరిస్థితి ఉంటుంది. గతంలో స్కూళ్లలో కూడా ఎన్నో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. ఈరోజు మళ్ళీ స్కూల్లో కాల్పుల ఘటన కలవరపాటుకు గురి చేసింది. అపలాచియా హై స్కూల్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. 4 ఈ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. కాల్పులతో భయానక వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఫుట్బాల్ స్టేడియం వైపు విద్యార్థులు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అయితే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్పులకు తెగబడిన వాడు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ కాల్పులకు పాల్పడింది ఆ వీడియోలో మీరు చూస్తున్న ఒక వ్యక్తి అని అనుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తిని పోలీసులు తీసుకువెళ్తున్నారు. భయభ్రాంతులకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు కూడా చేరుకుని ఒక అనుమానితుడిని అదుపులోకి